సో ఇప్పుడు వేడి వేడి అన్నం దగ్గరికి వచ్చేసి పొగలు కక్కుతున్న అన్నం. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వు మేము కూడా మైక్ ఎప్పుడు చాలా పెట్టుకోమన్నా బాగున్నాము. పెట్టుకోవట్లేదు, మా సొంత అసలు మాట్లాడదు మీరు ఎవరు. అబ్బో కాలుతుంది. అడ్డు వచ్చింది కెమెరామ్యాన్ లైటింగ్కి. ముఖాలే జాగ్రత్త. పచ్చడి పెడుతున్నానండి. సో కొంచెం చల్లారిద్దాం. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడైతే వంకాయలు, చాలా లేతగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. నాకు ఇష్టమైన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో వీటితో ఇప్పుడు వంకాయ పచ్చడి చేయబోతున్నాను. ముందుగా ఈ నీళ్ళల్లో నేను ఉప్పు నీళ్ళు అండి, ఉప్పు నీళ్ళల్లో ఉప్పు కలుపుకున్నాను అనమాట. ఉప్పుగా, ఎందుకంటే వంకాయలు కట్ చేసి వేస్తే కమురు పట్టకుండా ఉంటాయి. కమురు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నల్లగా అవ్వకుండా ఉంటాయి, చేదవ్వకుండా ఉంటాయి. ముందుగా ఈ ముచ్చికలు తీసేద్దాం. కూరలో అయితే నేను ఇవి కూడా కట్ చేసేస్తాను. ఇలా రెండుగా కట్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేవో చూసుకొని, ఎంత లేతగా ఉన్నాయో అండి. అసలు కొన్ని కూర చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది, అసలు అంత బాగున్నాయి. అదే పని చేయాలి. సో పికిల్స్ ఛానల్లో మీకు ఏ పికిల్స్ బాగా నచ్చింది, ఏ పికిల్ అంటే బాగా ఇష్టం, ఏ పికిల్ని నా ద్వారా చూడాలనుకుంటున్నారు, నేను చేసే విధానం చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? ఇప్పుడే మా ఆవిడ గుడికి వెళ్ళిందండి. యోధాను సునీత ఇద్దరు గుడికి వెళ్ళారు. కొబ్బరికాయ కొట్టి అట్లే సరుకులు తీసుకురావడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల కొన్ని వంకాయలు ఉన్నాయి కదా, పచ్చడి చేసి పెట్టేద్దామని. కొన్ని కూర కూడా చేయొచ్చబ్బా, ఎంత బాగున్నాయో లేతగా, నేను ఇలా ఆడుతున్నాయి. వంకాయలు అంటే నాకు భలే ఇష్టం. కూర, వంకాయ కూర, టమాటా పచ్చడి, కొన్ని అలాగా సొరకాయ పులుసు, వెజ్లో చామదుంపల పులుసు బాగా ఇష్టపడతాను నేను. సో వంకాయలన్నీ కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. దీంట్లో వేసుకోవాలి. చాలా సింపులే అండి, పెద్ద కష్టమేం కాదు. ఏదైనా మనకి ఇష్టం ఉండాలి, కానీ ఎంత కష్టమైనా హ్యాపీ అనిపిస్తుంది కదా. కొంచెం కవర్ పెట్టినా విప్పి చూస్తున్నాను, ఏమన్నా లోపల ఏమైనా పురుగులు ఉంటాయేమోనని. లేదండి, కొన్ని అట్లా లోపల నల్లగా ఉంటాయి కదా, ఇన్ని మంచిగా ఉంటాయి. అంటే వడలిపోతాయి కదా, కొంచెం వడలిపోతాయి. వంకాయ తీసుకున్నప్పుడు ముచ్చికలు గ్రీన్ కలర్లో ఫ్రెష్గా ఉన్నాయో చూసి తీసుకోవాలి. కొంచెం వడలిపోయింది, అందుకే దాంట్లో వేసేసాను. వంకాయ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ తెలియజేయండి. ఓకేనా అండి? ఇప్పుడు దగ్గరికి వచ్చి చూసేద్దరు, కానీ ఇది కట్ చేసిన తర్వాత వెంటనే మీకు దగ్గరికి వచ్చి చూపించేస్తా. నేను నాకు ఇష్టమైన పని చేయడంలో నేను సిగ్గుపడినండి. ఈ వంట వీడియోలు చేస్తేనో, చీర కట్టుకొని డ్యాన్స్ వేస్తేనో, దానివల్ల ₹1 వస్తుంది, నా ఫ్యామిలీకి రేపు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలాగే మంచి పేరు కూడా, నాకు కూడా మనసు తృప్తి ఉంటుంది అంటే చేస్తా. ఫ్యామిలీ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూ తను సుఖపడాలని అనుకోదు కదండి. చాలామంది కామెంట్ పెడుతుంటారు, చందు గారు మీ ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుందని. చిన్నప్పుడంతా అమ్మమ్మ దగ్గర పెరుగున్నానండి. అమ్మమ్మ, నాన్న, అన్నయ్య, అక్క, నేను. మాకు మేమే లోకం. సో ఈరోజు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు, దినోత్సవం అంటారు కదా. యోధా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని పిల్లలందరికీ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే తెలుసండి, తెలియకుండా ఎవరు ఉంటారు? అసలు ఏంటో అడగాలి. ఆ వీడియో కూడా పెడతాను వైడి టీవీలో. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడుకుంటాం, దాని గురించి ఏమని రెస్పాండ్ అవుతుందో. చూడాలనుకుంటే వైడి టీవీలో ఉంటుంది, చూడండి, చూద్దాం, అడుగుదాం. కరెక్ట్.
ఉన్నది ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితంలో నాకు పిల్లల ఇష్టాలు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా. నేను అంతే. పిల్లలు పిచ్చోడిని అనుకోండి, ఏమని అనుకోండి. నాకు వాళ్ళ ఇష్టాలు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కట్ చేసుకున్నానండి. ఇంకొన్ని ఇలా ఉంచాను, ఫ్రైలా చేసుకోవచ్చు అని చెప్పేసి. పచ్చిమిరపకాయలు కూడా కొన్ని తీసుకుంటున్నాను. ఇన్ని కారంగానే ఉంటున్నాయి, ఎందుకు మరి ఎక్కువ స్పైసీ. సరిపోతాయి ఇవి. కొన్ని కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, చిటపట అని మీదకి ఎగపడవు ఆయిల్లో వేయించుకున్నప్పుడు అని చెప్తున్నా. ఇప్పుడు నేను చేసే విధానం దగ్గరికి వచ్చి ఒకసారి చూసేయండి. ఇదిగోండి, వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను. పెనం పెట్టి ఒక 2 పావులు ఆయిల్ వేసుకుంటున్నానండి. 2-3 పావులు వేసుకోండి, మీ ఇష్టం. వేగడానికి సరిపడా చాలు. నూనె కొంచెం నేను ఎక్కువగానే తింటానండి, మీరు కొంచెం తగ్గించేసుకోండి. పిల్లలు తినే దాంట్లో మాత్రం వేయట్లేదు. ఇప్పుడు పిల్లలకి సపరేట్గా చేస్తున్నాము కొన్నిటిని. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు అండి. కొన్ని పల్లీలండి. పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మంచిగా వేపుకోవాలి. వంకాయ ముక్కలు, ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్, సారీ, ఒక 2-3 మినిట్స్ మీడియం మంట మీద. లోపల పచ్చితనం పోయేలా ఉడికిపోతే చాలండి. దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని, కొంచెం చింతపండు నీళ్ళన్నా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు కొంచెం గుజ్జుగా ఉన్న చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని
చింతపండు కొంచెం వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. కొంచెం చల్లారనిద్దాం. చప్పరే ఉప్పు వేయలేదుగా. ఏంటో వేయలేదు అనుకున్నాను ఉప్పే. ఏంటో కొన్ని కొన్ని చేయితే వేస్తే అదో కరెక్ట్గా తెలుస్తుంది. చల్లారాక మిక్సీ పట్టి తాలింపు పెట్టి టేస్ట్ కూడా చెప్తా. చల్లగా అయిపోయాయండి, పూర్తిగా కూల్ అయిపోయింది. వేడిగా వేసామనుకోండి ఉడికిపోయి టేస్ట్ అనేది మారిపోయింది, టేస్ట్ అంతగా ఉండదు. ఇదంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ అలా పట్టేసుకుందాం. టాస్క్ ఏంటంటే కెమెరాలో కనిపించాలి, నీట్గా వేయాలి కింద పడకుండా. ఇదే పెద్ద టాస్క్. మూన్ వచ్చిందండి, ఎంత బాగా వచ్చిందో మూన్ అయితే, సూపర్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం ఈ గిన్నెలోనే. తను సునీత మిక్సీ పడుతుంది, ఈ లోపల నూనె వేడి. ఇది పిల్లలు తినరు కాబట్టి మా కోసమే కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. మెత్తగా పట్టేసాయి, పల్లీలు బాగా నలగాలి. కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్, మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. నలిపోయిందా? ఓకే. తాలింపుకి దినుసులు, ఎల్లిపాయలు, కరివేపాకు అన్నీ. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే భలే మంచి సువాసన వస్తుంది కదండి. మీరు రెగ్యులర్గా ఇళ్ళల్లో వాడతారా ఇంగువ? ఏంటి? అంతే. కొంచెం పసుపు అండి. ఓ నాయను, ఇది ఒక పక్కే వంగుతుంది, ఇట్లా ఒక పక్కకే వస్తుంది. ఇంట్లో అయినా కొంచెం తాళం పెట్టుకొని ఉంచుకో. సూపర్గా వచ్చింది తాలింపు. ఏమంటారు? పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, పచ్చడి దీంట్లో వేసుకోవాలి. ఓ అవునా? దాంట్లో ఉంచుకుంటామేమో అనుకుంటున్నాను. వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందో. ఏమి? సరే తినేద్దాం, తినిపించేస్తాం మా ఆవిడికి 2 ముద్దలు. వావ్, సూపర్గా అయిపోయిందండి. సో ఇప్పుడు మా ఆవిడకి అన్నం టేస్ట్ ఎలా, ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఆపేసేయి. సో ఇప్పుడు వేడి వేడి అన్నం
దగ్గరికి వచ్చేసి పొగలు కక్కుతున్నా అన్నావు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వు మైక్ ఎప్పుడు పెట్టుకోమన్నా పెట్టుకోవట్లే, మా సొంత అసలు మాట్లాడదు మీరు ఎవరు. అబ్బో కాలుతుంది. అడ్డు వచ్చింది కెమెరామ్యాన్ లైటింగ్కి. ముఖాలే జాగా. పచ్చడి పెడుతున్నానండి. సో కొంచెం చల్లాంటిద్దాం. కాలుతున్నది రో, చెయ్యి కాలుతున్నది రో. ఫస్ట్ మీరే తినండి, కాలుతుంది. అంత వేడిది నేను తిల్లాను. ఫస్ట్ నేను తినాలి. తీసుకుంటాను. బా చూస్తేనే అసలు నోట్లో లాలా జలం ఊరుతుంది. మాటలు లేవా? కొంచెం ఉప్పు తక్కువైంది అనిపిస్తుంది. కొంచెం ఇటు కొంచెం ఉప్పు పట్టింది. అంటే వంకాయలు కోసేటప్పుడు వేసాను కదండి, మళ్ళీ ఎక్కువైపోయిందని వేయలే. బా ఎంత కమ్మ ఉంది. దాని తర్వాత వేసుకోవచ్చు. మీకు వేయమంటారా? అంతేస్తామేంటి, జల్లు వేసుకో. దా ఇప్పుడు మా వాడికి కలుపుతున్నాం. కిచెన్లో పట్టట్లేమని. కిచెన్లో పట్టట్లేదంట మీ అందరం. ఇది చిన్న కిచెన్, ఎటు మెచ్చలేదు కాదు ఇద్దరం ఉంటే. పిల్లలు ఎక్కడ బాగా ఆడుతున్నారే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అంట. సేమ్ డే అనాలిగా. బాగుంది. నేను తింటాను. ఇంత పెద్ద ముద్ద నాకేనా అంటావా? మిరపకాయ కొరుకొని బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం చూసాను. థ్యాంక్ యూ.